ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఒకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చిన్నాం. ఇప్పటి వరకు దేవుని స్తుతించి ఉన్నాం. మీరు డిస్టర్బ్ చేసుకుంటూ వెళితే నేను వాక్యాన్ని మీకు బోధించలేను. ఎందుకంటే గత రాత్రి నిద్ర లేకపోవడం, వాయిస్ ఎక్కువ ఉపయోగించడం వల్ల మొత్తం పోయింది. మీకు వాక్యం అర్థం అవ్వాలంటే మీరు ఎప్పుడు మాట్లాడకూడదు. మామూలుగా ఉంటే మీరు ఎంత మాట్లాడినా దాన్ని దూసుకుపోతుంది. కానీ ఇప్పుడు కొంచెం తక్కువైంది కాబట్టి మీరు సైలెంట్ గా ఉండి వాక్యాన్ని వినాలా. ఎంతమంది నూతన సంవత్సరంలో నేను వాక్యం వినడానికి వచ్చాను, ఈ నూతన సంవత్సర ఆరాధనలో దేవుడు నన్ను దర్శించి నన్ను నూతన పరచాలని ఎంతమంది ఆశతో వచ్చారు? ఒక గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నేను చెప్పిన తర్వాత చెప్తారా? అంతకుముందు దేవుని వాక్యం కొరకు రాలే. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి మనకి నూతన దయా కిరీటాన్ని ధరింపచేశాడు. హల్లెలూయా. ఇది ఆయన ప్రణాళికలో మనందరం ఉన్నాం కాబట్టి ఆయన మనకు మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గత రాత్రి వాక్యాన్ని ధ్యానం చేశాం. వాక్యాన్ని ధ్యానం చేసిన వాక్యంలో ఎంతమందికి వాక్యం గుర్తుంది చెప్పండి? ఎంతమందికి వాక్యం గుర్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను ఒక్కసారి దాన్ని రివైండ్ చేస్తా. ఏమిటి అంటే, గత రాత్రి వాచ్ నైట్ సర్వీస్ లో కనిపెట్టు ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకున్నాము, దేవుడు మన జీవితంలో కలగ చేసినటువంటి ఆశీర్వాదాలను లెక్కించుట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అది దావీదు కీర్తన భక్తులు ఎలా తెలియచేశాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వలోక నివాసులైన దేవుణ్ణి మీరు స్తుతించండి, ఎందుకంటే నరులకు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి మనము దేవుని స్తుతించాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగాం. మనకి ఇచ్చినటువంటి మొదటి లేఖన పాఠ్య భాగంలో ప్రభునందు ప్రియమైన వల్లగా ఎవరి గురించి జ్ఞాపకం చేసుకున్నాం? విలాప వాక్యములో విలపించు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవక్త యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, దేవుడు మనల్ని నిర్మూలన చేయలేదు గనుక, నశింప చేయలేదు గనుక, మనము నిర్మూలమైన వారు కావు కాబట్టి మనము దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూడమని విలాప గ్రంథకర్త మాట్లాడి ఉన్నారు. రెండవ లేఖన పాఠ్య భాగంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక ద్వారా పౌలు భక్తులు సంఘాన్ని సంధించి గత రాత్రి మళ్ళీ సంధించి ఏమని తెలియచేశారు అంటే, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను, నేను దాన్ని బట్టి నేను సంతోషిస్తాను, ఒకరి వైపు నేను చూడను, ఒకరి మీద నేను ఆధారపడను అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి తెలియజేశాడు. గత రాత్రి మనకు మన సంఘానికి కూడా తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త లేఖన పాఠ్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కనికరం గురించి తెలియజేశాడు. ఇదిగో మనందరము కూడా దేవుని కనికరం పొందుకుంటే తరువాత దేవుని కృపను పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. గత రాత్రి ఆ వాక్యము ద్వారా దేవుని కనికరం పొందుకున్న మనము దేవుని యొక్క కృప ద్వారా మరి యొక్క సంవత్సరంలోనికి ప్రవేశించాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మన వల్ల అయినది కానే కాదు, కేవలం దేవుని కృపే. అయితే ప్రభునందు ప్రియమైన వల్ల నూతన సంవత్సరంలో నూతన వాక్యాల ద్వారా, నూతన కార్యాల ద్వారా హబక్కూకు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచయ్యా. ఎవరికి ఆశ ఉండదండి? నూతనంగా ఉండాలని ఎవరికి ఆశ ఉంటది కదా. అయితే ఆత్మీయ తల్లిగా చెప్తున్నాను, నూతన కార్యాలు, నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు పొందుకోవాలనుకుంటున్న మీరందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే, కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి హల్లెలూయా. కొత్తది రావాలంటే మన దగ్గర నుంచి పాతది కరెక్టా కదా? కరెక్టా కాదా? ప్రభునందు ప్రియములు గమనించాలి. మన జీవితంలో క్యాలెండర్ మారినంత మాత్రాన, డేట్
మారినంత మాత్రాన మన జీవితంలో మార్పు అనేది రాదు. అది కాలము సమయము దాని పని అది చేసుకుంటూ పోతా ఉంది. మనము మన పని చేయాలి. అంటే నూతన సంవత్సరం అనగానే మనం ఏం చేయాలంటే నూతన జీవితానికి నూతన ఆరంభానికి మనం ఏం చేయాలి? ప్రారంభించాలి. నూతన ఆరంభాన్ని ప్రారంభించాలి. గమనించండి, మీకు అర్థమయ్యేలాగా. ఈ దినమంతా లేదా నేడు దినమంతా కూడా అనేక శ్రమపడి కష్టపడి అనేక సమస్యలు కూడా వచ్చి రాత్రంతా కూడా ఏడుపు వచ్చినప్పటికీ తిరిగి ఉదయాన్నే ఏం కలగజేస్తా ఉంది? దేవుడు ఉదయాన్నే సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తా ఉంటున్నారు. అంతేకాని ఉదయాన్నే కూడా ఏడుస్తామా? ఏడవం కదా. రెస్ట్ తీసుకొని మంచిగా మంచి మెలకువతో ఉదయాన్నే ప్రశాంతమైనటువంటి ఆ నిపుణులతో మనం ఉదయాన్నే ప్రారంభిస్తాం. అందుకని దావీదు భక్తుడు అంటారు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని ప్రభునందు ప్రియమైన గమనించండి. అయితే ఈ నూతన సంవత్సరంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం వారు మనకిచ్చిన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నూతన సంవత్సరము వడంబడిక దినము, క్రీస్తు కాడి కింద స్వేచ్ఛ. ఈ నూతన సంవత్సర దినమందు వడంబడిక నిబంధన ఆ దినమందు చాలా మంది ఏంటంటే మీకు అర్థం అవ్వాలి అంటే వడంబడిక దినం అంటే నూతన సంవత్సరంలో ఉదయాన్నే ఏం జరిగితే సంవత్సరం మొత్తం కూడా అదే జరుగుతుందని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు అంతా ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ నూతన దినమందు నూతన సంవత్సరంలో నూతన వడంబడికలో నీకు ఏమి కలుగుతుంది అంటే క్రీస్తు కాడి కింద నీకు స్వేచ్ఛ కలుగుతుంది. క్రీస్తు కాడి అంటే ఆ కాడి దగ్గర సిలువను మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు సిలువ కింద మనకేం కలుగుతుంది? స్వేచ్ఛ కలుగుతుంది. ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించి మనకేమిచ్చారు అంటే విడుదలనిచ్చారు, మన విమోచించారు, మనకి స్వేచ్ఛనిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వేం చేయాలి అంటే దేవునితో ఒక నూతన నిబంధన చేయాలి, నూతన వడంబడిక చేయాలి. దేవుడు అనాది కాలంలోనే మన పితరులతోటి ఒక నిబంధన చేశారు, ఒక వడంబడిక చేశారు. ఎవరితో చేశారు అంటే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశారు. ఏంటి తెలుసా దేవుడు చేసిన నిబంధన? మనం ఆదికాండ 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిన్ను, నీ జనాంగాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను అని వడంబడిక చేశారు. దేవుడు ఎప్పుడైతే ఆ వడంబడిక చేశారో అదే రీతులలో అబ్రహాము కూడా దానికి లోబడి విధేయత చూపి అబ్రహాము కూడా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఆశీర్వదించబడ్డారు అబ్రహాము అంటే వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డారు. ఆయన ఆశీర్వదించబడ్డ కారణం ఏంటయ్యా అంటే అతడు దేవుడితో చేసినటువంటి నిబంధన, వడంబడిక. ఈ దినమందు 2026వ సంవత్సరంలో కూడా నువ్వేం చేయాలి అంటే దేవుడితో ఒక నిబంధన నువ్వు చేసుకోవాలి. దేవుడితో ఒక నిబంధన చేసుకొని ఈ వడంబడిక దినమందు అయ్యా గడిచిన సంవత్సర కాలం అంతా నేను ఎలా జీవించాలో నాకు తెలియదు. నేను ఎలా జీవించినప్పటికీ నువ్వు అనేక సార్లు నేను పాపంలో పడిపోతుంటే, ప్రమాదాల్లో పడిపోతుంటే, అనారోగ్యంలో పడిపోయి ఉంటే అనేక సార్లు నువ్వు నన్ను తప్పించావు. అయితే ఈ నూతన సంవత్సరంలో నేను నీ కోసం నూతనంగా జీవించాలి నేను ఆశపడతా ఉంటున్నా. అదే ఒక నిబంధన చేసుకుంటున్నాను. నా ద్వారా ఎవరికి ఇబ్బంది కలగకూడదు. నా ద్వారా, నా మాట ద్వారా, నా చూపు ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా నడక ద్వారా ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఎస్పెషల్లీ మీకు నా ద్వారా ఏ ఇబ్బంది కలగకూడదు. నేను ఒక నూతన స్వభావంతో జీవిస్తానయ్యా. ఇదిగో నేను నీ యందు జీవించాలని ఆశపడతా ఉంటున్నాయా. నాలో ఉన్నటువంటి పాత వాటన్నిటినీ కూడా తొలగించివేయి. పాత ఆలోచనలు, పాత కోరికలు, పాత పద్ధతులు,
పాత పనులు పాతది ఉంటే కొత్తది అక్కడికి రాదు రాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఆ రీతిగా నువ్వేం చేయాలి అంటే దేవునితో ఒక ఒడంబడిక చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధన నువ్వు చేసుకుంటే క్రీస్తు కాడి కింద నీకేం కలుగుతుంది అంటే స్వేచ్ఛ కలుగుతుంది. క్రీస్తు కాడి కింద నీకేం కలుగుతుంది? స్వేచ్ఛ కలుగుతుంది. మనకిచ్చినటువంటి లేఖన పాఠ్య భాగంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఉత్తర పత్ర లేఖన పాఠ్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉత్తర పత్ర లేఖన పాఠ్య భాగము దయచేసి గమనించండి. దావీదు కీర్తన భక్తులు తెలియజేస్తా ఉంటున్నారు. ఆయన ఏమని తెలియజేస్తున్నాడు అంటే దేవుడు తన జీవితంలో చేసినటువంటి ప్రతి ప్రార్థన కూడా విన్నాడు అని తెలియజేస్తా ఉంటున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినమ్మా. 116వ కీర్తన మొదటి వచనం నుండి 14వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తులు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మొదటి వచనం చదవండి. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నీ నాయనను ప్రేమించుచున్నాను. దావీదు దేవుణ్ణి ప్రేమించడానికి కారణం ఏమిటాయా అంటే దావీదు చేసిన ప్రతి విన్నపాన్ని కూడా దేవుడు ఆలకించాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు చేసిన ప్రతి విన్నపము కూడా దేవుడు ఆలకించును గాక. అయితే దావీదులాగా దేవుణ్ణి నువ్వు ప్రేమించాలా? దావీదులాగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలా? దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. ఇదిగో లోక సంబంధమైనటువంటిది అది మంచిది కాదు, దేవుడికి ఇష్టమైనది కాదు అని దావీదు ఏం చేశాడు అంటే దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించి ఆయన మాట్లాడుతున్న మాట, నా ప్రార్థన ఆయన ఆలకించాడు, నా విన్నపములు ఆయన ఆలకించాడు, కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకి మొరపెట్టుకుంటాను. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా వినండి. ఈ నూతన దినం మందు నువ్వు మొరపెట్టేది నీకు సమస్య వచ్చినప్పుడు కాదు, నీకు ఇరుగు వచ్చినప్పుడు కాదు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు కాదు. దావీదు భక్తుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే నా జీవిత కాలం అంతా కూడా నేను ఆయనకి మొరపెడతాను. నేను మొరపెడితే ఆయన నా మొర దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది మొరపెట్టలేరు, దేవుణ్ణి అడగలేరు. ప్రార్థన చేయాలంటే ఏమని చెప్తారు చెప్పండి? ప్రార్థనే వామ్మో, నేను ప్రార్థన చేయగలుగుతానా, నాకు నోరు వచ్చిందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళనా, నా జీవిత కాలం అంతా కూడా నేను ఆయనకి ఏం పెట్టాను? మొర. మొర మొర అంటే ఏంటి తెలుసా? ప్రభునందు ప్రియమైన వాళ్ళనా, మొర పెట్టడం. నా జీవిత కాలం అంతా కూడా నేను ఆయనకు మొర పెట్టాలని చెప్తున్నాడు. ఎవరు? దావీదు. మనకి నూతన సంవత్సరంలో తెలియజేసిన మాట ఏమిటంటే మనము కూడా సంవత్సర కాలం అంతా కూడా అంటే జీవిత కాలం అంతా కూడా మనం దేవునికి, మనుషులు ఎవరు సహాయం చేయరు, మనుషులు ఎవరు కూడా సహాయం చేయరు. ఉదయం ఆ తల్లి సాక్ష్యం చెప్తా ఉంది. ఆమె పేరు ఏం పేరమ్మా? రానమ్మ. ఎస్, బండి రానమ్మనా? బట్టగారు రానమ్మ. ఓకే ఓకే. చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? మేము పడిపోయినప్పుడు మనుషులు ఎవరు కూడా నాకు సహాయము చేయలేదు, దేవుడే నాకు సహాయం చేశాడు అని. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకని దావీదు అంటున్నాడు, ఆయన రాజు అయ్యుండి కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయన నా విన్నపములు ఆలకించాడు కాబట్టి, నా ప్రార్థన ఆలకించాడు కాబట్టి, నాకు సమాధానాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తాను. అది ఎప్పటి వరకు తెలుసా అమ్మా? ఆనందంగా ఉన్నప్పుడు వరకు కాదు, సంతోషంగా ఉన్నప్పుడు కాదు. నెక్స్ట్ వచనం చదువుతారమ్మా. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వెలుగు నన్ను చుట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. హల్లెలూయా. ఎప్పుడు మొరపెట్టాడంటమ్మా? ఎప్పుడు మొరపెట్టాడంటమ్మా?
మరణ బంధములు ఆయన చుట్టి ఉన్నప్పుడు, ఆయన్ని పాతాళపు వేదనలు ఆయన్ని పట్టుకొని ఎప్పుడు శ్రమయు దుఃఖము కలిగినప్పుడు దేవుని వైపు చూశాడు దావీదు. ఇదిగో దేవుని సంఘం, మా దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరాన్ని ఆరంభించినటువంటి నీవు నేను మనందరము కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుని కృపా కాపుదల మన మీద ఉంటును గాక. అమ్మా, షరతులు వర్తిస్తాయి. ఏం వర్తిస్తాయి? షరతులు వర్తిస్తాయి. కండిషన్ అప్లై. ఎప్పుడు తెలుసా? దేవుని కాపుదల ఎప్పుడు మీద తెలుసా? దేవుని కండిషన్ నీ మీద ఎప్పుడు తెలుసా? నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన ప్రతి సమయంలో కూడా నీ తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మరణ పాశాలు కావచ్చు, పాతాళ వేదనలు కావచ్చు, శ్రమ కావచ్చు, దుఃఖము కావచ్చు, ఏదైనా కూడా ఆయన నా మాట వింటాడు. అందుకని నేను దేవుణ్ణి అడుగుతాను, యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా ప్రార్థన ఆలకించవా అని దావీదు అడిగినప్పుడు ప్రభునందు ప్రేమైన వాళ్ళ దావీదు అంటున్నాడు, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడు, వాడు నేను కృంగి ఉండగా ఆయనను రక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. కృంగిన వేళలో దేవుడు మనల్ని లేవనెత్తువాడు, రక్షించువాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. దావీదు భక్తుడు మాట్లాడుతూ 7వ వచనంలో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపు చేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో నీవు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, జాగ్రత్తగా వినండి. దావీదు భక్తుడు అక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమాన్ని విస్తరింప చేశారు. మన జీవితంలో క్షేమం కావాలంటే ఎవరివ్వాలా? ఎవరివ్వాలా? దేవుడు ఇవ్వాలా. దేవుడు క్షేమాన్ని ఇవ్వకపోతే మనం ఈ లోకంలో క్షేమముగా ఉండలేదు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఆ క్షేమాన్ని ఇచ్చినటువంటి దేవుడు మరలా తిరిగి ఆయనే మనకి విశ్రాంతిని కలగ చేస్తాడు. విశ్రాంతి నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గరే నీకు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఆదరించి ఆశీర్వదించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు భక్తులు ఆ మాటలు వింటుంటే దావీదు భక్తులు అంటా ఉంటాడు ఒక లేఖన పాఠ్య భాగంలో, అయ్యా నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా నాకు భయమును. అబ్బా, ఎంతటి మాట చూడండి. ప్రభునందు ప్రేమైన వాళ్ళు ఆ భక్తులు మాట్లాడుతున్న మాట, నేను ఆయన్ను ప్రేమిస్తాను, నన్ను మరణ వేదములు చుట్టి ఉన్నా కూడా, నన్ను ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులకు ఉన్నా కూడా నేను ఆయనకి మొరపెడతాను అని తెలియచేస్తా ఉంటున్నాడు. ప్రభునందు ప్రేమిన వల్ల ఆ రీతిగా తెలియచేస్తూ యెహోవా సన్నిధి నేను కాలము గడుపుతాను. ఎక్కడ గడుపుతాడంట? యెహోవా సన్నిధిలో కాలం గడుపుతాడంట. మరి మనం ఎక్కడ గడుపుతామమ్మా? కాలం మనం ఎక్కడ గడుపుతాం చెప్పండి? టీవీ ఉందంట. టీవీ ఉందంట. ఇంతకుముందు ఒకసారి చెప్పిన ముచ్చినపల్లిలో ఒక తల్లి ఉదయం 9-10 గంటలు మొదలుకొని రాత్రి 10-11-12 వరకు కూడా ఆ కంటికి నిద్ర వచ్చేంత వరకు కూడా చూస్తూనే ఉంటుందంట. చూసి ఉదయం అయ్యేసరికి నాకు బీపీ పెరిగింది. ఏం పెరిగింది? బీపీ పెరిగింది. డాక్టర్ని పిలవాలా? వాళ్ళ ఇంట్లో ఇన్ని టాబ్లెట్లు ఉంటాయి. ఏ టాబ్లెట్లు? ఇది అన్ని దేని ద్వారా వచ్చినాయి? ఆ టీవీలో చదువుతున్న క్యారెక్టర్ చూసి ఎవరికి ఏమైందో, ఎవరు ఎవరిలో కాపాడుతున్నారు, ఎవరు ఎవరిలో ప్రేమ చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఎవరికి వచ్చేసాయి. వచ్చి లేచిన దగ్గర నుంచి బీపీ, ముసలావిడకి బీపీ పెరగడం ఏంటండి? ఏ పని లేదు, ఏ బాధ లేదు, ఏ ఆలోచన లేదు. ఈ బాధ, ఈ పని, ఈ కష్టం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? టీవీ ముందు కూర్చోబట్టి వచ్చింది. దావీదు భక్తుడు అంటున్నాడు, అమ్మా నేను అనట్లేదు, దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ సన్నిధిలో నేను కాలాన్ని గడుపుతానయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ తెలియచేస్తూ
మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. హల్లెలూయా. ఏమి అడగట్లా దేవుడు. ఏమడుగుతున్నాడు అంటే, నీవు పెట్టినటువంటి శ్రమలో పెట్టినటువంటి మొరను దేవుడు ఆలకిస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తాడు అంటే, మరణం నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నీ కనులను, జారి పడకుండా నీ పాదములను ఆయన తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు ఆయన్ని ప్రేమిస్తేనే, నువ్వు ఆయన్ని ప్రేమిస్తేనే. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నూతన సంవత్సరంలో దావీదు యొక్క నిబంధన ఏంటి తెలుసా? నా జీవిత కాలం అంతా కూడా ఆయనకి నేను మొరపెడతా. 2026వ సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవునితో ఒక నిబంధన చేసుకొని, అయ్యా అయ్యా కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా నేను నీకు మొరపెడుతూనే ఉంటానయ్యా. దేవునికి మహిమ కలుగునగాక. అమ్మ, ఎంతమంది వాక్యం వింటున్నారు? ఎంతమంది వాక్యం వింటున్నారు చెప్పండి. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. నూతన సంవత్సరంలో ఈ దినము నీకు ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ దినం వచ్చే సంతోషం జీవితకాలం అంతా కూడా ఉండాలనుకుంటున్నా. ఆ జీవితకాలం అంతా దేవునితో సంతోషంతో నీవు ఉండాలి అంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుడి సన్నిధిలో నువ్వు కాలాన్ని గడపాలి. అమ్మా, లోకములో కోదు కాదు నువ్వు గడిపేది, లోక సంబంధుల దగ్గర కాదు నువ్వు కాలాన్ని గడిపేది, ముస్లింల ముసుగుల కాదు నువ్వు కాలాన్ని గడిపేది. యువత కాలాన్ని గడపాలమ్మా. దావీదు భక్తులు అంటున్నాడు, నేను ఆయన సన్నిధిలో కాలాన్ని నేను గడుపుతా. దేవుని సంగమా, ఆ రీతిగా నువ్వు గడిపినట్టయితే దేవుడు నీకు తోడై ఉండి ప్రతి సమస్య నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి ఒక్క ఇబ్బంది నుండి, ఇరుకు నుండి పరిశుద్ధాత్ముడు నేను తప్పించును గాక. మొదటి లేఖన పాఠ్యభాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క లేఖన పాఠ్యభాగం రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లేఖన పాఠ్యభాగంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, దయచేసి గమనించండి. ఈ లేఖన పాఠ్యభాగంలో భక్తులు మాట్లాడుతూ ఉంటున్నారు, ఏలియా జీవితాన్ని తెలియజేస్తా ఉంటున్నారు. జాగ్రత్తగా వినాలా. ఎవరి జీవితం అండి? ఏలియా జీవితాన్ని 2026వ సంవత్సరంలో మొదటి దినాన మనకి చూపిస్తా ఉంటున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఏలియాని దేవుడు పిలిచాడు. ఏలియాని దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఎలా ఉంటే పిలిచాడు? అమ్మా, జాగ్రత్తగా వినాలి. ఏలియా ఈ లేఖన పాఠ్య భాగంలో మనము జ్ఞాపకం చేసినట్లయితే, ఎలీషా 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండగా ఎలీషాని ఏలియా పిలిచాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు దేవుడు నిన్ను పిలిచాడు. ఏమని పిలిచాడు? ఏ సందర్భంలో పిలిచాడు? నూతన సంవత్సరం అయ్యా, ఇదిగో నూతన సంవత్సరంలో దేవుడితో నువ్వు గడిపితే, దేవుడి ఆరాధనలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడి వాగ్దానం తీసుకుంటే నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, దేవుడు ఎలీషాని ఎప్పుడు పిలుచుకున్నాడు అంటే, 12 అరకల ఎడ్లతోటి దుక్కి దున్నిస్తూ ఉంటే చివరి 12వ అరకతో ఆయన తోలుతూ ఉంటే ఏలియా వచ్చి ఎలీషాని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, నీవు నా తరువాత నీవు
ప్రవక్తవి కావాలి. దేవుడు నిన్ను అభిషేకించమన్నాడు అని పిలిచాడు. అయితే ఆ పిలుపుకి ఎలీషా ఏమి కూడా అడ్డు చెప్పలే. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఆరాధనకి పిలిచాడు. పిలిచి ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, జీవితకాలం అంతా కూడా దేవుడికి నీవు మొరపెట్టు, యెహోవా సన్నిధిలో కాలము గడుపు అనేటువంటి విషయాన్ని తెలియజేసిన దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు ఆ పిలుపుకు నువ్వేం చేయాలి అంటే విధేయత చూపించాలి. ఏం చేయాలి? విధేయత చూపించాలి. పాస్టర్ గారు వచ్చి మైకు పెట్టి, అమ్మా రండి రండి, నేను 10 గంటలకు వచ్చిన, ఎన్ని గంటలకు వచ్చినా 10 గంటలకు వచ్చిన 11:30 వరకు పాటలు పాడించా. ఎంతసేపు పాటలు పాడింది చెప్పండి? నాకు ఇంకా లోపల లోటు ఉంది, ఇంకా పాడేవారు పాడలేదు అని. అలా పాడించుకుంటూ పోతే ముందు వచ్చి కూర్చున్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? వాళ్ళకి ఏమొచ్చింది? అవునా కాదా? నా పని నేను చేసి పాట పాడే తలాంతులు ఉన్న వారికి నేను మైక్ ఇస్తా, నాకే ఇబ్బంది లేదు, నేను కూర్చుంటా. ముందు వచ్చిన వారు ఏమనుకుంటారు? అందుకని చెప్పా, పాటలు పాడే ఆసక్తి ఉన్నవారు, బైబిల్ పాటలు చదివేవారు ముందే రండి అని. దేవుని పిలుపుకి మనం ఏం చూపించాలి అంటే విధేయత చూపించాలి. దేవుడు నిన్ను ఎట్టి స్థితిలో ఉన్నా కూడా ఆయన నిన్ను పిలుస్తాడు. ఆయన మంచిగా ఉంటే పిలిచి, అందంగా ఉంటే పిలిచి, లేకపోతే అట్లా కాదు, ఆయన నిన్ను ఏ స్థితిలో ఉన్నా కూడా పిలుస్తాడు. మరి ఇక్కడ ఎలీషాని ఎలాంటి పరిస్థితుల్లో? ఆయన ఎక్కడో వెళ్ళి చేలో పొలంలో దున్నుకుంటూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయన పిలిచాడు. ఆయన యొక్క సేవకు, పరిచర్యకు, ఇదిగో నిన్ను ఆయన నువ్వు సేవించడానికి ఆయన నిన్ను ఏం చేశాడు అంటే పిలుచుకున్నాడు. నూతన సంవత్సర దినమందు పిలిచాడు. పిలిచి ఆయన వాక్యంతో నిన్ను మలుస్తా ఉంటున్నాడు. ఆయన వాక్యం ద్వారా నీకు ధైర్యం ఇస్తా ఉంటున్నాడు. ఆయన వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తా ఉంటున్నాడు. ఏమని అంటే, నువ్వు జీవితకాలం అంతా కూడా దేవుడు నీవు విడిచిపెట్టద్దు. అదే దావీదు భక్తులు అంటాడు, ఏమంటాడు తెలుసా? అయ్యా, నా జీవితకాలం అంతా కూడా నీ మందిరంలో అనడం లేదా? నా ప్రాణం ఆశపోతుందయ్యా. దేవుడి సంగమా, దేవుడు పిల్లల, దేవుడితో ఉండాలని నువ్వు నిబంధన చేసుకుంటే, దేవుడితో ఉండేలాగా నువ్వు నిబంధన చేసుకుంటే, అబ్రహామును ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఇస్సాకును ఏ రీతిగా ఆశీర్వదించాడో, యాకోబును ఏ రీతిగా ఆశీర్వదించాడు. ఎవరైనా దోసేశాడు వాళ్ళల్లా? తండ్రి, కుమారుడు, వాని కుమారులల్లా ఎవరినైనా తీసేశాడా దేవుడు? అబ్రహాము వృద్ధాప్యం వచ్చే వరకు వర్ధిల్లుతూనే ఆశీర్వదించబడ్డున్నాడు. ఇస్సాకు తనకిచ్చినటువంటి దేశంలో విత్తనం వేసి 3 ఫలాన్ని పొందుకున్నాడు. యాకోబు కూడా ఆశీర్వదించాడు, యాకోబును కూడా. అందుకని మనం చెప్పుకుంటాం, ఏమని చెప్పుకుంటామంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో కూడా నిన్ను కూడా ఆశీర్వదించుగాక. అయితే వారు దేవుని మాటకి విధేయత చూపించినప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసామా? ఏం చేశాడు తెలుసా? 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు దర్శించి, అబ్రహామా, నీవు నీకున్న దేశాన్ని, నీ బంధువులని, నీ ప్రజలని అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నీవు అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు? ఆయన బొమ్మలు, విగ్రహాలు అమ్ముకుంటూ ఉండేటువంటి అబ్రహాము, అయ్యా నీకు అమ్ముడు పోవాలా, మొత్తం విగ్రహాలు అక్కడ ఉన్నాయి, కొన్ని అమ్ముకొని వస్తా అన్నాడా? మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ, మా నాన్నకి నేనంటే చాలా ప్రేమ, మా బంధువులు వచ్చారు, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, రాకొచ్చారు అని అన్నాడా? వెంటనే విధేయత చూపి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు ఎలీషాను చూపించిన విధముగా ఎలీషాను ఏ పరిస్థితిలో దేవుడు పిలిచాడో, ఆ పిలిచిన పిలుపుకి ఎలీషా ఏ రీతిగా విధేయత చూపించి, అయ్యా నేను వస్తానయ్యా, నాకు నీకు ఇచ్చినటువంటి ఆత్మలో రెండంతలా ఆత్మను నాకు దయచేయ. దేవుని దగ్గరికి వచ్చి అదే అడగాలి.
అయ్యా అయ్యా నేను నీ దగ్గరకు వచ్చినాయా, లేచిన దగ్గర నుంచి వాళ్ళని తిట్టాలి, ఏళ్ళని తిట్టాలి, వాళ్ళని ఏళ్ళని ఏమడగాలయ్యా, ఏమడగాలయ్యా? నా మొర ఆలకించవా అయ్యా, నా విన్నపములు వినవా అయ్యా, నా పరిస్థితిని చక్కబెట్టవా అయ్యా, నాకు తోడుండవా అయ్యా, ఇదిగో మరణ పాశములు మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నన్ను విడిపించవా అయ్యా అని ప్రార్థన చేయాల. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఆయనకి ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం మనము తీర్చలేము. కాబట్టి ప్రార్థన మాత్రం ఆయనకి మనము చేయాల. రక్షణ పాత్ర చేత పుట్టుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేసేవారు అంటున్నాడు దావీదు భక్తుడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మొదటి లేఖన పాఠ్య భాగంలో ఎప్పుడైతే ఎలీషా దేవుడు పిలిచాడో అప్పుడే విడిచిపెట్టి వచ్చేసాడు. ఆ ఎడ్లన్నింటినీ అరకలన్నింటినీ కూడా విడిచిపెట్టేసేసి వచ్చాడు. దేవుని సంగమా, రెండవ లేఖన పాఠ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న ఈ లేఖన పాఠ్య భాగంలో గలతీ సంఘానికి ఏమని తెలియజేస్తున్నాడు పౌలు భక్తుడు అంటే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారంటే, అమ్మ నా వైపు చూడరా అంటే, ఆ మాట వినండి, నా వైపు చూడండి అంటే అర్థం ఏంటంటే, మీరు కింద చూసుకున్నట్టు నేను ఎవరికి చెప్పుకోలేను, అవునా కదా? గలతీ సంఘానికి పౌలు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, వాళ్ళు అనుకుంటున్నారు, అపోహలో ఉన్నారు. ఏంటి వారి అపోహ అంటే, సున్నతి ద్వారా మేము రక్షించబడతాం, సున్నతి ద్వారా మేము రక్షించబడతాం, ధర్మశాస్త్రం ద్వారా మేము రక్షించబడతాం, ధర్మశాస్త్రం ద్వారా మేము రక్షించబడతాం అని ఆలోచిస్తున్న వారిని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తాడమ్మా? మామూలు చెప్పట్లా, హెచ్చరిస్తున్నాడు. సున్నతి అంటే ఏంటి తెలుసా అమ్మా? తెలుసుగా, సున్నతి ద్వారా దేవుడి రక్షణ మనకి కలగదు, ధర్మశాస్త్రం ద్వారా మనము కాదు. కానీ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రం అనుగ్రహించినట్టుగా క్రీస్తు మన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముల కాడి క్రింద చిక్కులు కొనకుడి. దేవుడు మనల్ని పాప బంధకం నుండి, శాపము నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు, విమోచించాడు. విమోచించి ఆయన మనకేమిచ్చాడు అంటే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అమ్మ జాగ్రత్తగా వినాలి, ఏమిచ్చాడు? స్వాతంత్రాన్ని ఇచ్చాడు. చాలా మంది బంధువులు వచ్చారు, మరలా సంవత్సరానికి కనపడతారు. ఎప్పుడు? డిసెంబర్ 25కి, జనవరి 1కి కనపడ, మళ్ళీ కనపడరు. చెప్తున్న ఆత్మీయ తల్లిగా, దేవుడితో మీరు ఉంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుని కాపుదల మీ మీద ఉంటారు. దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. గలతీ సంఘానికి తెలియజేస్తున్నాడు, దేవుడు మనల్ని విడిపించాడు, పాపము నుండి విడిపించాడు, శాపము నుండి విడిపించాడు. మనం ఏం చేశాడు అంటే దాస్యం అనే కాడి కింద మనల్ని విడిపించాడు. దాస్యము అంటే ఏమిటంటే ఒకరి కింద బానిసత్వము చేయడం. ఇశ్రాయేలీయులు ఫరో కింద బానిసత్వులుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. ఆ ఉన్న టైంలో ఫరో ఏం చేశాడంటే వారిని చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా శ్రమలు పెట్టాడు, వెట్టి చాకిరి చేయించాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు అంటే, వారు మొరపెట్టినప్పుడు, అయ్యా ఈగో ఈ దాస్యం అనే కాడి కింద మేము బ్రతకలేకపోతున్నాం, ఈ ఫరో కింద మేము బ్రతకలేకపోతున్నాం, అయ్యా మమ్మల్ని వెట్టి చాకిరి చేపిస్తుందని మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరలు విని వారిని ఆ యొక్క బంధకాల నుండి విడిపించి ఏం చేశాడు అంటే వారికి స్వేచ్ఛనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిచ్చాడమ్మా? స్వేచ్ఛనిచ్చాడు.
స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, మీరు నేను ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకొని స్వేచ్ఛగా బ్రతకండి. ఆ బ్రతికే క్రమంలో మీరు సున్నతి ద్వారా రక్షణ వచ్చిందని మీరు అనుకోనవద్దు. మీరు చేసిన కార్యాల ద్వారా మీకు రక్షణ కలిగిందని మీరు అనుకోనవద్దు. ఇది దేవుని యందు ఉన్న మీకు విశ్వాసము ద్వారానే ఇది కలిగింది రక్షణ అని చెప్తా ఉంటున్నాడు గలతీ సంఘానికి. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే, ఇదిగో నేను చాలా పుణ్యకార్యాలు చేస్తున్నా, చాలా మందికి అది పెడుతున్నా ఇది పెడుతున్నా అని అనుకుంటారు. పుణ్యకార్యాలు చేసినా నీకేం రాదు, ఏం రాదు. ప్రభునందు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక దైవజనుడు పాట రాశారు. ఏం పాట రాశారు అంటే, జ్ఞాపకం చేస్తాను, దయచేసి గమనించండి. భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు అనేటువంటి పాటలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒక ఆచరణ నేను పాడి నేను ముందుకు వెళ్తాను. ప్రియ దేవుని సంఘం, మా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తాను. పుణ్య కార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా, తీర్థయాత్రలు తిరిగిన తరగలు నీ పాపము, పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో, కోరి కోరి నిన్ను పిలిచెను పరమరాజ్యము నీకివ్వను. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తి ఏదైనా, వృత్తి ఏదైనా కలువడినాదురే రక్షణ మార్గము. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తి ఏదైనా, వృత్తి ఏదైనా కలువడినాదురే రక్షణ మార్గము. భేదం ఏమీ లేదు, అందరిలో పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. హల్లెలూయా. పుణ్యకార్యాలు చేసి నా జీవం కలుగుతుంది, తీర్థయాత్రలు చేసి నా పాపం మొత్తం పోతుంది అంటే కాదు. ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు, విమోచించాడు. మన పాప భారం అంతా కూడా ఆయన తీసుకొని మనకి విడుదల కలగ చేసి స్వాతంత్రాన్ని ఇచ్చి మీరు స్వేచ్ఛగా బ్రతకండి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అది అన్న తరువాత నిన్నేం చేయమంటున్నాడంటే, మరలా ఆ పాపం వైపు నీవు చూడొద్దు, ఆ దాస్యమైన కార్యక్రమకు నీవు వెళ్ళొద్దు. ఇది నువ్వు చేసినటువంటి కార్యాల ద్వారా జరగలేదు. దయచేసి గమనించండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట అమ్మ చదవండి, జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం చదవండి. చూడండి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వల్ల మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలు నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబడుతున్నా ఉన్నాడని నేను మళ్ళా ధృవగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడివారెవరో వారు క్రీస్తులో నుండి భక్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగి ఉన్నారు. ఏలయనగా మనం విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫల పగులని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు గలతీ సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, నీ విశ్వాసం ద్వారా నీకు నీతి కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. నువ్వు చేసిన కార్యాల ద్వారా కానే కాదు. దయచేసి గమనించండి. 3వ లేఖన పాఠ్యభాగానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయములో మాట్లాడుతున్న మాట, దేవుని సంఘం, మా దేవుని బిడ్డలారా, ఆ 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మాట్లాడుతున్న ఈ మాటల్లో దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, దయచేసి గమనించండి. ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతిని కలగ చేస్తాను, విశ్రాంతిని కలగ చేస్తాను. ఏం చేయాలంటే నేను సాత్వికుడను, దేని మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఇక్కడ కాడి అంటే నేను ముగిస్తున్నాను, ఎవరు ఇబ్బంది పడవద్దు. ఇక్కడ కాడి అంటే ఏమిటి అంటే మన యొక్క దేవుని యొక్క ఆయన జీవించినటువంటి జీవిత విధానం. కాడి అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన విధానం, ఆయన కలిగి ఉన్నటువంటి వినయము, విధేయత కాడిగా వివరించబడింది. ఆ రీతిగా మీరు జీవిస్తే, నేను ఏ రీతిగా సాత్వికుడై ఉన్నానో, దీనమనస్సు కలిగి ఉన్నానో, వినయము కలిగి ఉన్నానో, ఆ రీతిగా మీరు జీవిస్తే ఏం కలుగుతుందంట? విశ్రాంతి కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? చాలా మంది చూడండి, అంతస్తులు కట్టించుకుంటారు, ఆస్తులు సంపాదించుకుంటారు, రాత్రి అయ్యేసరికి వారికి ఏముండదు? విశ్రాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, నీవు ఈ లోక సంబంధముగా జీవిస్తే, ఈ లోక సంబంధమైన భారం మోస్తే, లోక సంబంధమైన కాడిని మోస్తే నీకేం కలగదు? విశ్రాంతి కలగదు. అదే నా కాడి అంటే నేను ఏ రీతిగా జీవించాను, ఏ రీతిగా దీన మనసు కలిగి ఉన్నానో, ఏ రీతిగా వినయం కలిగి ఉన్నానో, విధేయత కలిగి ఉన్నానో, ఆ రీతిగా మీరు నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. నూతన సంవత్సరంలో మనము సువార్త లేఖన పాఠ్యభాగం ద్వారా ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుని దగ్గర నుండి వినయము, విధేయత, సాత్వికత. ఏంటమ్మా? సాత్వికత్వము నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో సాత్వికత్వం కలిగిన వ్యక్తి ఎవరమ్మా? మోషే. మోషే సాత్వికుడు. ఆ సాత్వికుడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు అంటే, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. దేవునికి మహిమ కలిగిన కాక. ఏమంటే మన నమ్మకమైన వాడమ్మా? మేము మా ఇంట్లోనే నమ్మకం ఉండము, దేవుని ఇంట్లో నమ్మకం ఉంటామా అంటున్నారా? నాకు వెళ్ళి ఈ ప్రశ్నలు అలాగే ఉన్నాయి. భార్య భర్తతో నమ్మకంగా ఉండాలి, భర్త భార్యతో నమ్మకంగా ఉండాలి, భర్త భార్య దగ్గర బిడ్డలు నమ్మకముగా ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డలకు నమ్మకముగా ఉండాలి. ఆ రీతిగా ఉంటే దేవుడి దగ్గర మనము నమ్మకముగా ఉండగలుగుతాం. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటూ, చీకటిలో సంచరిస్తూ, చీకటి పనులు చేస్తూ ఉంటే నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మనము చూడలేము. దయచేసి గమనించండి, దావీదు భక్తుడు ఒక నిబంధన చేసుకున్నాడు. అయ్యా, నా జీవిత కాలం అంతా కూడా నేను నీకు మొరపెడతాను అయ్యా. ఏ సమయంలోనైనా కూడా ఎలీషా దేవుడు పిలిచిన వెంటనే ఆ పిలుపుకి విధేయత కలిగి వెంటనే ఎక్కడ విడిచిపెట్టి వచ్చాడు. ఈ రోజు దేవుని మందిరానికి రమ్మంటే ఈ రోజే 500 రూపాయల పని ఇచ్చారు, ఈ రోజు 1000 రూపాయల పని ఇచ్చారని ఆదివారాన్ని కూడా లెక్క చేయకుండా పనికి వెళ్తా ఉంటున్నారు. వారం అంతా దేవుడు నిన్ను కాపాడినందుకు ఒక దినము ఇవ్వవా? మీకు విషయం చెప్పనా? నాకు తెలిసిన ఒక సహోదరి ప్రభునందు ప్రేమిన వారిని గమనించండి అండి. వెళ్తున్నా సహోదరి ఏం మాట్లాడింది అంటే, బెంగళూరు జాబ్కి వెళ్ళింది. జాబ్కి వెళ్ళేటప్పుడు నాతోనే ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆదివారం కూడా పని ఉందంట. అమ్మ, నాకేం చేయాలి అర్థం కావట్ల, ప్రార్థనకు నేను వెళ్ళలేకపోతున్నాను, ఆదివారం నాకు ప్రార్థన చేయండి, ఆదివారం నాకు సెలవిచ్చేలాగా ప్రార్థన చేయడానికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంది. ఎవరైనా ఉన్నారా అమ్మా? జాబులు వస్తే అయ్యా నాకు ఆదివారం సెలవు కావాలి, ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి వారు ఉన్నారా?
కావాలని దేవుని మందిరానికి రాకుండా ఆగే వాళ్ళు ఉన్నారు, కానీ జాబుకి సెలవు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ప్రియ దేవుని సంగమా గమనించండి, ఎలీషా ఎక్కడ వదిలిపెట్టి వచ్చాడు. గలతీ సంఘానికి పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు, మీరు మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకండి. పాతవి మీలో ఏమైపోవాలా? గద్దించిపోవాలా. పాత జీవితం వైపు మీరు చూడొద్దు. ముందున్నట్ట పరుగు పందెంలో ఎక్కడ పరిగెడితే గమ్యం చేరతాం? ఓపికతోటి ముందుకు పరిగెడితే. వెనక్కి పరిగెడితే ఎవరైనా విజయం సాధిస్తారా? ఎక్కడ పోతారు చెప్పండి. ఆ రీతిగా గలతీ సంఘానికి పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. సువార్త లేఖన పాఠ్యభాగంలో మత్తయి సువార్తికుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు ఈ లోక భారాలు, ఈ లోక కాడిని మోస్తే మీకు విశ్రాంతి కలగదు. దేవుని కాడిని మనం మోస్తే మనకు ఆయన విశ్రాంతిని ఇస్తాడు, శాంతిని కలగ చేస్తాడు. విశ్రాంతి ఇస్తాడు, శాంతిని కలగ చేస్తాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనాల నా యొద్దకి రండి, నేను మీకు శాంతి కలగ చేస్తాను. అట్టి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన సంఘానికి, కుటుంబాలకు దయచేయను గాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించును గాక. అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మనందరము ప్రకటనలో ప్రతి శుక్రవారం కూడా రాత్రి 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. ఆదివారం 8:30 గంటలకు ఆరాధన ఉంటుంది. దయచేసి గమనించండి. మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. సంఘమంతా కూడా జ్ఞాపకం చేసుకురండి. ఇచ్చిన వారు మరి పరిధి జ్ఞాపకం చేసుకొని మరికొంత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇవ్వని వారు ఇవ్వనిది భక్తి చేయడానికి ప్రయత్నం చేయండి అని ఆత్మీయ తల్లిగా తెలియజేస్తున్నాను. దేవుని చిత్తం అయితే ఈ నూతన సంవత్సరంలో నూతన ఆలయంలోనికి మనము ప్రవేశిద్దాం. అట్టి కృప, అట్టి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. నోటి నిండా నవ్వుతో, హృదయం నిండా కృతజ్ఞతతో నూతన మందిరంలోనికి వెళ్దాం. దయచేసి మీ బంధువులకు చెప్పండి, తెలియచేయండి. మీకు దేవుడు ఇచ్చిన కొలది, అమ్మా నేను ఇచ్చాను అయినా కూడా మరలా ఇస్తాను అన్నవంటి అటు వారు ప్రేరేపించబడండి దేవుని చేత. దేవుడు గడిచిన సంవత్సర కాలం అంతా మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడినందుకు అని తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి మరి ఉదయము వాగ్దానాలు తీసుకుని వారు ఎవరన్నా ఉన్నట్లయితే, కేవలం వారే తీసుకొని వారు ఉన్నట్లయితే వారు వాగ్దానాలు తీసుకోండి. మనందరం లేచి నిలబడి మరి కానుకల పాట పాడదాం. ఈ పాట పాడేంలో ఉదయం తీసుకొని వారు, అమ్మ ఇది అందరూ పెట్టమ్మా. కేక్ తెచ్చిన వారు త్వరగా రండి. త్వరగా వచ్చి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. నేను మళ్ళా మరి మిట్టగూడెం ఆరాధనకు వెళ్ళాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. గమనించి సహకరించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉంటున్నాను. అందరికీ వచ్చిన పాట పాడదామా? అందరికీ వచ్చిన పాట గంభీరంగా పాడదామా? ఏ పాట పాడదాం? గట్టిగా కాచిన దేవానికి స్తోత్రము, మము కాచిన దేవానికి స్తోత్రము, కాపాడిన దేవానికి స్తోత్రము, మము కాచిన దేవానికి స్తోత్రము, కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో కాచిన దేవానికి స్తోత్రము, కదపవలే కాచిన దేవానికి స్తోత్రము, కలత చెందిన
కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, బదలులేని కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోకము చెందో సాగి ఉన్నను, జాగ్రత్తములో నన్ను నడిపించిన అభిలేఖలే ఆవరించిన దేవుడలేయో దయచేసిన లోకము చెందో సాగి ఉన్నను, జాగ్రత్తములో నన్ను నడిపించిన అభిలేఖలే ఆవరించిన దేవినలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, బదలులేని కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. తీసుకోవాలా, వాగ్దానాలు ఎవరైనా తీసుకోవాలా? దయచేసి గమనించండి. వాగ్దానం కావాల్సిన వారు వాగ్దానం తీసుకోనండి. కై కట్ చేసే లోపల ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన తీసుకుంటారా? కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఒకటి మాత్రమే తీసుకోండి. ఆ ఒకదాని కొరకు కనిపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. వాళ్ళే తీసుకోలేము. ఎవరి వాగ్దానం వాళ్ళు తీసుకోవాలి. అవి ఎప్పుడు చెప్తున్నాగా మరి మీకు రారే. ఎవరిది వారు తీసుకుంటే ఆశీర్వాదం. దార్ల మాణిక్యం. అలాగే మరి చింత ఆంధ్రయ్య గారు వారి కుటుంబం తరఫున ధాన్యం తీసుకొచ్చారు. వారికి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా అమ్మని ప్రార్థన చేస్తున్నాను. ముగింపు ప్రార్థన. దయచేసి మోకరించండి ప్రార్థన చేసుకుందాం. కేక్ తీసుకోవాలి. అందరూ కేక్ కట్ చేయాలి కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అమ్మ కేక్ ఇచ్చిన వారు ఒకసారి నాకు పేరు చెప్పండి. మీ కొరకు కూడా నేను ముగింపు ప్రార్థనలో ప్రార్థన చేస్తాను. పరివి వెంకటేశ్వర గారు. ఇంటి పేరండి? ఓకే. వెంకటేశ్వర గారు, నాగరత్నం. ఓకే. ఇంకా మూడు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకటి మీరు, ఇంకోటి శ్యామ్ నాన్న మీరా? ఓకే. పరిమి వాళ్ళు ఒకటి మీ ఫ్యామిలీ. రత్తయ్య గారు. ఓకే. బాలకృష్ణ తీసుకొచ్చారు కదా. సరే నాన్నగారి పేరు. ఓకే. ప్రార్థన. అమ్మ కళ్ళు మూసుకోండి. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, పదవ సర్వాధికారి, సర్వనతుడ, సర్వశక్తిమంతుడ, సకలాశుల కానబుద్ధుడా, ఈ పరిశుద్ధ నామములకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా సంఘాన్ని, అయ్యా మా గ్రామాన్ని, మా కుటుంబాల బిడ్డలందరినీ కూడా గడిచిన సంవత్సర కాలం అంతా కాపాడి మీరిచ్చిన నూతన దయాకిట బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా
ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు మీ కనుదృష్టి, మీ కాపుదల, మీ ఆశీర్వాదము మా సంఘం మీద ఉండేగాక. నీ కార్యాలు అయ్యా మేము చూచుకునేగాక. అయ్యా సహాయము దయచేయండి. జరగవచ్చిన వారందరినీ అయా కుటుంబాలు, వారి బిడ్డలు మీరు దీవించండి. అయా వారి జీవిత కాలం అంతయు కూడా నీకు మొరపెట్టి దావీదు భక్తుల వలె నీకు ప్రార్థన ద్వారా అయ్యా కృతజ్ఞతాస్తులు చెల్లించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నీ కొరకు ఎలీషా వలె అయా సమస్తాన్ని విడిచిపెట్టి నీ ఎదుకు రావడం సహాయము దయచేయండి. అయా విశ్వాసము ద్వారా నీ రక్షణ పొందుకోవడం సహాయము దయచేయండి. అయ్యా నీకు స్తోత్రాలు. నీ గాడిని మోస్తూ అయ్యా అయా విశ్రాంతి తీసుకునే భాగ్యం దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. కుటుంబాల బిడ్డలందరినీ మీరు దీవించండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన మా ప్రియ బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించండి. ఎవరి బిడ్డలను మీరు దీవించండి. అయ్యా నీకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు దయచేయండి. వాగ్దానాలు ఎవరైతే వాగ్దానాలు తీసుకున్నారో అయ్యా ఆ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడును గాక. వారు దాని కొరకు కనిపెట్టుకొని ఇందులో గాక. అయ్యా సహాయం దయచేయండి. వారిని అడగాల, గోజాడాల, అయ్యా నీకు మొరపెట్టాలా వాగ్దానం గురించి, కన్నీటితో విలిపించాలా విలాప గ్రంథం ప్రవక్త వలె సహాయము దయచేయండి. అలాగే అయ్యా మందిరానికి కేక్ తీసుకొచ్చిన పిల్లల కొరకే ప్రార్థన చేస్తున్నాం. మరి వెంకటేశ్వర గారు, నాగరత్తమ్మ అయా వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. అయా వారి బిడ్డలందరి బట్టి నీకు వందనాలు. అలాగే పుల్లయ్య గారు, అయా చిన్న పుల్లయ్య గారు, అయా వారి సతీమణి, పెద్ద కుమారుడు కుటుంబం కోడలు మనవడు, చిన్న కుమారుడు కుటుంబం కోడలు మనవడు, కుమార్తె కుటుంబం అల్లుడుగా వీరందరినీ దీవించాడు. నూతన సంవత్సరంలో నాయన వారి నూతన కార్యాలు దయచేయండి. అలాగే ప్రార్థిస్తున్నా మరి మీరు అత్తయ్య గారి కుటుంబం కొరకే అమ్మ వేగమ్మని బట్టి వందనాలు. వారి పెద్ద కుమారుడు రామకృష్ణ కుటుంబాన్ని బట్టి, వారి సతీమణి బట్టి, అయా వారి కుమారులను బట్టి వందనాలు. చిన్న కుమారుడు బాలకృష్ణని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే ప్రార్థన చేస్తున్నా ప్రభువా అయా మా ప్రియులు అయా శ్యాములు గారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి, బిడ్డల బట్టి వందనాలు చెల్లిస్తూ చెరవచ్చిన వారందరినీ కూడా మీరు దీవించి నూతన సంవత్సరంలో నాయన నూతనముగా జీవించే కృప, నూతన వాత్సల్యం పొందుకునే కృప బిడ్డలందరికీ దయచేయమని, వారు ఏ మొర పెడుతున్న వారు విన్నపాలు మీరు ఆలకించి అంగీకరించి సమాధానము దయచేయమని యేసుక్రీస్తు నన్ను ప్రార్థించని కూడా కొంచెం నామ తండ్రి. ఆమె ప్రళయమందున మా తండ్రి ఈ రాజ్యం వచ్చిన గాక. మళ్ళీ అక్రమం చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రజలు క్షమించు. మా చదువులోకి తేగలిసి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నూతన సంవత్సరములో నూతన వడంబడిక దినమందు క్రీస్తు కాడి క్రింద మనకి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను మనమందరము కూడా పొందుకొని స్వతంత్రులుగా జీవించడము గాక. ఆమేన్. అందరికీ వందనాలు.